ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు చిన్న వీడియో. నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఊర పెట్టడానికి. దానికి అవసరమైనవి ఏంటంటే పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే కారం పొడి. నేను తీసుకున్నది ఇంట్లో వాడక కారం పొడి కాకుండా ప్రియ కారం పొడి తీసుకున్నానండి. అట్లాగే దీనికి ఉప్పు, కొద్దిగా పసుపు తీసుకున్నాను. దీనికి ప్రాసెస్ కేస్ అంటే నేను త్వరగా అయిపోవడం కోసమని హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ని కొద్దిగా లైట్గా బాయిల్ చేశాను. దాంట్లోని ఈ ఉసిరికాయలు వేసి త్వరగా మగ్గడానికి దాంట్లోని ఉసిరికాయలు వేసాను. అలాగే ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసాను. పెద్ద స్పూన్ నేను తీసుకున్నది, పెద్ద స్పూన్ అండి. పెద్ద స్పూన్ ఉప్పు, ఇదిగో ఇది స్పూన్ పెద్దది. దీంతోపాటు ఒక స్పూను ఉప్పు, ఇంకా 1.5 వరకు తీసుకున్నాను. టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకున్నాను. దీంతోనే 3 స్పూన్స్ కారం తీసుకున్నానండి. ప్రియా కారం పొడి తీసుకున్నాను. కేజీకి నేను చెప్తుంది. 1 స్పూను పసుపు తీసుకున్నానండి. దీంతోని వాటర్లో వేసి బాగా కలిపేశాను. తర్వాత లాస్ట్లో ఏం చేశానంటే చల్లారాక ఈ టిన్నులో వేసానండి వాటరు. టిన్నులో వేసేసి దేంట్లోని పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు ఇందులో ఊరితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఈ పసుపులోని కారంలోని ఊరితే చాలా టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా అల్లం కూడా వేసాను. అల్లం వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసాను. చాలా తక్కువ, 1 స్పూన్ వేసాను. ఈ స్పూన్తోనే నిమ్మరసం తీసుకున్నాను. ఒక వేసి బాగా ఇందులో వేసి కలిపానండి. మనం మిక్సీ చేయటం కోసమని ఇలాగా మూత పెట్టేసాను. చల్లారిపోయింది ఇది. చల్లారిపోయిన తర్వాత దీన్ని నేను ఏం చేశానంటే ఒకసారి దీన్ని ఇలాగా గుంజించుకున్నాను. చల్లారింది బాగా. ఉప్పు, పసుపు, అలాగే కారం కలవాలి కదా. ఇలాగ కలిపేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తాం ఆల్రెడీ. మూత పెట్టేసి కలిపేసిన తర్వాత ఒక 3 డేస్ మళ్ళీ మనం దీన్ని ఈ మూత ఎప్పుకుంటే ఇలాగా వదిలేయాలి. 3 రోజులు, 3 డేస్ తర్వాత త్వరగా ఊరుతాయండి. అప్పుడు తిని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా మంచిది కూడా ఉసిరికాయలు. లేడీస్కి చాలా హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. అలాగే కళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉసిరికాయ చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.